హైకత వర్ధిల్లాలి, కుర్మల హైకత వర్ధిల్లాలి. ఏ అయ్యల్ల మీరేకు జై, ఏ మలపురం మీరేకు జై, ఏ మలపురం మంగళమ్మకు జై, ఏ మలపురం మంగళమ్మకు జై. ఈ కోరికే పూజలు కార్యక్రమం చేస్తా ఉన్నారు, అందుకే లేట్ సుగుల మల్లేష్ గారు సెక్రటరీ ఉన్నాడు. అప్పుడు స్థలం రీసెంట్ స్థలం సంపాదించుకున్నాం. ఒక 3 సంవత్సరాలు మంచిగా ఐక్యతగా భోజనాలు చేసుకున్నాం. తర్వాత కొంచెం 50 సంవత్సరాల కోరిక మాత్రం చాలా హ్యాపీగా గంపలు చెప్తున్నా జై కుర్మా జై కుర్మా హైకత గట్టిగా చెప్పాలా నిశ్చయపకూడదు. ఒక్క నిమిషం న్యూస్ వారికి ఒక్క నిమిషం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉన్న సమయంలో ఒక సంఘం ఏర్పరచుకున్నాము. ఆ సంఘము 91లో మేము కుటుంబ సంక్షేమ సంఘం అని ఏర్పరచుకున్నాము. దానికి సంఘ స్థాపకుడుగా ప్రెసిడెంట్గా బెల్లం గడ్డయ్య గారు ఉండే, సిగుల మల్లేష్ నేనైనా సెక్రటరీ ఉండే. ఆ టీంతో ఆ తర్వాత బోనాలు జరుపుకోవడం కొన్ని మనస్పర్ధలు విడిపోయినా మళ్ళీ కలిసినాం. కలిసి ఈరోజు ఆ గుడిలో రోడ్ల వైండింగ్లో వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ మాట మీద మేము సుభాష్ రెడ్డి అన్న దగ్గరికి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇంతకుముందు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మాజీ ఆయన అన్న దగ్గర దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఇన్ని 300-400 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాము. మాకు సరైన దేవాలయం స్థలం లేదు. ఆ ఉన్న స్థలమేమో రోడ్డు వైండింగ్ వెళ్ళిపోయింది, మొత్తం పోతుందని మొదటి చేస్తామని చెప్పేసి మాకు ఆదేశాలు వస్తున్నాయి. ఆ భయంతో మేము ఎక్కడ గుడి కట్టుకోవాలని మాకు స్థలం లేదు. కాబట్టి మేము మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా, మాకు స్థలం ఇవ్వాలి, ఇంతమంది జనాభా ఉన్నదప్పుడు మా కుటుంబ కులస్తుల కోరిక నెరవేర్చాలి నువ్వు అని చెప్పేసి మేము ఆ రోజు అందరం కలిసి వెళ్ళినప్పుడు అతను పెద్ద మనసులోని మాకు ఇక్కడ మీరు పెట్టుకోండి, నేను సపోర్ట్ ఇస్తా, అధికారికంగా ఉండదు కానీ మీరు అది పెట్టుకోండి, తర్వాత మనం దాన్ని స్టాండర్డ్ చేద్దామన్నారు. అదే మాట మీద మేము చిన్నగా పెట్టేసి ఒక 6 నెలల్లోనే ఈ గుడి మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. బయట చెందాలు ఎక్కడ లేదు, ఎవరి దగ్గర బయట తీసుకురాలేదు. ఈ ఇంటికి 5,000, 10,000, 3,000, 2,000 ప్రతి కుర్మస్తుడు ఇంటి నుంచి డబ్బులు ఇచ్చి ఈ గుడి అందరి సమక్షంలో బెల్లం కట్టయ్య, బెల్లం కట్టయ్య, కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్
చాలా పెద్ద కోరిక. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కులం కోరిక నెరవేరింది. అందరి ముగ్గురు పెద్ద మనుషులు బెల్లం కట్టయ్య గారు, బెల్లం వెంకయ్య గారు, సుగుల శ్రీనివాస్ గారు, ఈ ముగ్గురు పెద్ద మనుషులు ఆధ్వర్యంలో పనిచేసి ఇంత పెద్ద పండుగని విజయవంతం చేసుకున్నారు. ఈ ఊరు అన్ని కులాల సభ్యులు, పోలీసు వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా అందరికీ సహకారం, మా కులానికి సహకరించి ఈ పండుగను ముందుకు తీసుకెళ్ళి మాకు విజయవంతం అందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకొని మాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. హెచ్ఎం న్యూస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. జై కుర్మా, జై కుర్మా, ఐక్యత వర్ధిల్లాలి. అందరూ